ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమాషాలు చేస్తున్నది. అది మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమే. రాష్ట్రానికి ఇప్పటిదాకా పైసా పని కూడా చేయలేదు. ఏమడిగినా తిరస్కరించడమే. చంద్రబాబు పోయి ఏదో చెప్పడం, కేంద్రం మన ప్రాజెక్టులను తిరస్కరించడం జరుగుతున్నది. అయినా అప్పుడు మేము గట్టిగానే పోరాడినాం. ఇక పాలమూరు రంగారెడ్డికి 6-7 పర్మిషన్లు తెచ్చుకున్నాం. అందులో ముఖ్యమైన పర్యావరణ అనుమతులు కూడా తీసుకున్నాం. కానీ చంద్రబాబు కుతంత్రాలతో ఇక అడ్డపుల్ల వేసిండు. ఆయన మాటలు పట్టుకొని పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపింది. ఇక డిపిఆర్ వాపస్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొట్లాడాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇక ఆల్ పార్టీ డెలిగేషన్ని తీసుకెళ్ళి కేంద్రంపై పోరాడాలని చెప్పేసి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఇక 2 ఏళ్ల టైం ఇచ్చినాం, ఇక తోలు తీస్తాం. ఏమంటుండు, 2 సంవత్సరాలు మేము టైం ఇచ్చినాం, మీరు పని చేసుకుంటారు, మీకు అర్థం కావడానికి మీ మళ్ళీ మేము మాట్లాడితే మేమే కాళ్ళల్లో కట్టెపుల్ల పెట్టినాం, మమ్మల్ని పని చేసుకొని ఇస్తలేరని చెప్పేసి మీరు చెప్తారని చెప్పేసి నేను 2 సంవత్సరాలు టైం ఇచ్చినా, ఓపిక వచ్చినా, ఇక ఇప్పుడు ఆగేది లేదు, ఇక తోలు తీస్తామని చెప్పేసి నిన్న కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడతాం కేసీఆర్. ఇక పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలో సభలు పెడతా. చంద్రబాబు కిరికిరి వల్లే డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. 2 ఏళ్లుగా తట్టెడు మట్టి తీయలే. ఇప్పుడేమో 45 టీఎంసీలు ఇవ్వాలంటూ ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు. ఫ్యూచర్ సిటీనా తొక్కల సిటీనా, ఎవరికి కావాలి ఆ ఫ్యూచర్ సిటీ? కాంగ్రెస్ హామీలకు జనం ఇక టెంపర్లు ఇప్పుడు తలంబ్రాలు బాదుకుంటున్నారు. ఇక 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉండే ఇప్పుడు నడి రోడ్డుపై హత్యలు అవుతున్నాయి. కేసీఆర్ చచ్చిపోవాలి అన్నుడు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారని ఫైర్ అయిందట. ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. అంటే చాలా రోజుల తర్వాత ఈ మీటింగ్ పెట్టిండు. అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం తీసుకుంటున్నట్టు నిర్ణయాలు కానీ, ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ సమ్మిటు, సో అనేక కార్యక్రమాలు చేసింది. ఇటు ఫుట్బాల్ కానీ అవి ఇవన్నీ అన్నీ చేసింది. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మీ ఫ్యూచర్ సిటీ మాకెందుకు, నీ కథ ఏంది, నువ్వేం చేస్తున్నావు 2 సంవత్సరాల, కనీసం తట్టెడు మట్టి తీయలే, నీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదని చెప్పేసి గట్టిగానే అరుచుకున్నాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 45 టీఎంసీలే కావాలంటూ కేంద్రానికి లెటర్ ఎలా రాస్తారని, కేంద్రం డిపిఆర్ను ఎలా తిప్పి పంపుతుందని ఆయన ప్రశ్నించారు. 2 ఏళ్ల నుంచి పాలమూరు ప్రాజెక్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. 2 ఏళ్ళు చూస్తూ ఊరుకున్నాం, ఇక ఊరుకునేది ఉండదని ఇక బయలుదేరిన వీళ్ళు అడ్డం పొడవు మాట్లాడి కిరికిరీరు కారు కూతలు కూసి ఏదో చేస్తామంటే నడవదు. ఇయాల్టి దాకా ఒక కథ, ఇక నుంచి ఇంకో కథ ఉంటుంది. ఇక ఎక్కడికక్కడ తోలు తీస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినంత టైం ఇచ్చామని, ఇప్పుడు మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఏర్పడిందని, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల్లోనే ఎండగడతామని, నిద్రపోనివ్వబోమని చెప్తా ఉన్నారు. నిజంగా ఇట్లా కేసీఆర్ ఈయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, 420 హామీలు కానీ, సో వీటి మీద ఆయన బయట తిరిగి మాత్రం ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే వాళ్లకు అసలు మనసున పట్టది. అర్థం కాదు, ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఎందుకంటే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా సీఎంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నది, ఎక్కడ ఏమున్నది అనేది మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎన్నో గొడవలు అవుతున్నది, వాళ్ళే దిచ్చుకుంటున్నారు. అనేక ఇవోటి తీసుకున్నారు నిర్ణయాలు. మళ్ళా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలవుతున్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మనం ప్రజలలో పోతేనేమో ఈ 6 గ్యారెంటీల్లో ముచ్చటనే లేదు. ఒక ఫ్రీ బస్సు తప్పితే ఏది కూడా అమలు కానటువంటి పరిస్థితి, ఇది వాస్తవం. సో వాటన్నిటి మీద మేము ఇన్ని రోజులు మీకు టైం ఇచ్చినాం, ఇక ఊకుంటే మొత్తం తెలంగాణకే మొదటి మోసం వచ్చేటట్టున్నది. ఇక నాడు ఎలాంటి రోజులలో తెలంగాణ ప్రజలైతే బతికిరో మళ్ళీ ఇప్పుడు అదే దాంట్లోకి తీసుకుపోతా ఉన్నది ప్రభుత్వం అని చెప్పేసి ఇక నేను బయలుదేరినా, ఇక నేను అంతు చూస్తా అని చెప్పేసి కేసీఆర్ హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, నువ్వే జలద్రోహివి, నువ్వేమంటే తెలంగాణ సర్వనాశనం అయిపోయింది, ఇక నువ్వు మాట్లాడమంటే ప్రెస్ మీట్లు పెట్టుడు, ఎక్కడ ఒక సభ పెట్టి మాట్లాడు కాదు, నీకు దమ్ముంటే సాధారణ సభకు వచ్చి మాట్లాడు, నువ్వా నేనా, నువ్వు కరెక్టా నేను కరెక్టా, నీ ప్రభుత్వం కరెక్టా మా ప్రభుత్వం కరెక్టా, మీ ప్రభుత్వంలో మంచి జరిగిందా మా ప్రభుత్వంలో మంచి జరిగిందా చూసుకుందాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. సో ఆయన మాట్లాడిండో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక కేసీఆర్ జలద్రోహి, ఆర్థిక ఉగ్రవాది, కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణశాసనం రాసింది ఆయన. ఇక 10 ఏళ్లలో రాష్ట్రాన్ని నడి బజారులను నిలబెట్టి దివాలా తీయించిండు సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇక మేము ఒక్కొక్కటిని సర్దుతూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నాం,
కృష్ణా గోదావరి బేసిన్లపై జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం రండి. ప్రజలు తీర్పులు ఇచ్చినా కరడుగట్టిన నేరగాళ్లకు కనువిప్పు కలగడం లేదు. 811 టీఎంసీలో 299 చాలు అని సంతకం పెట్టింది ఎవరు? 2 ఏళ్లలోనే పాలమూరు ప్రాజెక్టుకు 6,500 కోట్లు ఖర్చు చేశాం. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ఆయన ఆసుపత్రిలో ఉంటే వెళ్ళి పరామర్శించి వచ్చానని వెల్లడి. సో ఈయన సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన కాల్జారి పడడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాల్జారి పడడం, సో ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. సో మధ్యలో మరి కేసీఆర్ చనిపోతే అనే వ్యాఖ్యలు కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే కేసీఆర్ చెప్తా ఉన్నారు కేసీఆర్ చచ్చిపోవాలనే అనుడు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారని. సో ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో వాస్తవంగా కేసీఆర్ చాలా వీక్ అయిపోయింది అప్పటికిప్పటికి. అంటే గతంలో వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్లు కానీ వాళ్ళ మధ్యనే విభేదాలు రావడం, అనేక విషయాలలో ఆయన కొంచెం హుషారు లేకుండే. సో నిన్ననైతే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. సో మొత్తానికైతే మీరే అన్యాయం చేసిరు తెలంగాణకు, జలదోపిడి మీరు చేయబట్టి జరిగింది, ఈ తెలంగాణ ద్రోహులుగా మీరున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే ఆరుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు సపరేట్గా మాట్లాడుతారు. ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు విన్నా వీళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళది వింటే వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఎప్పుడైతే అసెంబ్లీలో కూర్చుంటారో పక్క ఆధారాలతోని పేపర్లు పట్టుకొని కూర్చొని మాట్లాడితే చూసే ప్రజలకు తెలుస్తుంది ఎవరు కరెక్ట్ ఎవరు తప్పని. ఇప్పుడు వీళ్ళు మేమే మంచి చేస్తున్నాం వీళ్ళు చెప్పబట్టి మేమే మంచి చేసినా మీరు సర్వనాశనం చేస్తున్నామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పబట్టే ఎట్లా మరి ఇది. సో వాస్తవంగా శాసనసభలో ఇద్దరు కూర్చుండి అసలు వాస్తవాలు ఆధారాలతో సహా మాట్లాడితేనే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఇది వాస్తవం. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో కేసీఆర్ సర్వనాశనం చేశారని, ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన జలద్రోహి కేసీఆర్ ఇక 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిబజార్లో నిలబెట్టి దివాలా తీయించిండు. భూకంపం వచ్చి వెళ్ళాక మిగిలిన శిథిలాల మాదిరిగా రాష్ట్రాన్ని మార్చితే మేమిప్పుడు ఆ శిథిలాలను తొలగిస్తూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నామని ఆయన తెలిపారు. తట్టెడు మట్టి తీయలేదని కేసీఆర్ అంటున్నారని ఈ 2 ఏళ్లలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల కోసం దాదాపు 6,500 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. జలద్రోహి వస్తే వాస్తవం ఏమిటో చూపిస్తా అంటూ కేసీఆర్కు సవాల్ చేశారు. నాడు ఒక సంతకంతో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసిరట. ఈయనది అయిపోయినాక ఇప్పుడు ఈయన స్టార్ట్ చేసిండు ప్రెస్ మీట్లో. లేదు నువ్వే కరెక్ట్ కాదు మేమే కరెక్ట్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు 6,500తోని పాలమూరు ప్రాజెక్టుకు ఖర్చు పెట్టామని అంటారు కదా. నిన్న కొన్ని రోజుల కిందట, ఒక వారం రోజుల కిందట ఒక పేపర్లలో 1,700 కోట్లు పెడితే ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టుని అంటే ఏదైతే కుంగిపోయిందో దాన్ని మంచి చేయొచ్చు అని చెప్పేసి వార్తలు ఉన్నాం. మరి 6,500 కోట్లు పెట్టిన వాళ్ళు, కాళేశ్వరం అనేది ఒక పెద్ద ప్రాజెక్టు కదా, మరి దానికి 1,700 కోట్లు పెట్టి రిపేర్ చేపిస్తే ఈ ఎండాకాలం ఏదైతే ఉన్నదో ఈ ఏసీకి పంట ఏదో అంటాం కదా, సో దానికన్నా మనకు వస్తాయి కదా, రైతులకన్నా మంచి జరిగే అవకాశం ఉంటుంది కదా. మరి దాన్ని ఎందుకు 1,700 కోట్లు పెట్టి రిపేర్ చేపిస్తలేరు చెప్పాలి. ఇంకేమంటా ఉన్నారు, ప్రధాని మోదీ ఎరువు పంపించగానే ఇప్పుడు కేసీఆర్ కోలుకొని ఇక బయటకు వచ్చిండు. కాళేశ్వరంపై విచారణకు సిబిఐ అనుమతి ఎందుకు రావడం లేదో చెప్పాలి. అరవింద్ కుమార్ విచారణకు డిఓపిటి నుంచి ఎందుకు పర్మిషన్ రావడం లేదో సమాధానం ఇవ్వాలి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత కలుగులోని ఎలుక లెక్క కేసీఆర్ బయటకు వచ్చి 76 నిమిషాల పాటు అవే అబద్ధాలను మళ్ళీ చెప్పిండు. కృష్ణాలోని 811 టీఎంసీల జిల్లాలో ఇక ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలే అని సంతకం పెట్టి మన రాష్ట్రానికి మరణ శాసనం రాసిన జలద్రోహి ఆయన. ఇక 10 ఏళ్ళు తండ్రి కొడుకులు కేసీఆర్ రాష్ట్రంపై ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. ఇప్పుడు కేసీఆర్ ఐరన్ లెగ్ అవుతున్నాడని, పార్టీ పగ్గాలు హరీష్కు అప్పగించాలనే డిమాండ్ వస్తున్నదని తెలిసి ఏం చేయాలో అర్థం కాక కేసీఆర్ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పార్టీకి ఐరన్ లెగ్గా కేటీఆర్ మారిండు. ఆయనను ఏ క్యాడర్ కూడా మెచ్చుతలేదు. ఆయనను దించేసి ఆ పార్టీ పగ్గాలు అంటే బీఆర్ఎస్ పగ్గాలు హరీష్ రావుకి ఇస్తే పార్టీ బతుందని చెప్పేసి సో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారట. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ బయటకు వచ్చి ఇక గట్టెట్లా ఇచ్చుడు, నేనే బయటకు వస్తా మరి అని చెప్పేసి ఆయన బయటకు వచ్చిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో వీళ్ళ చూస్తే వీళ్ళ వర్షన్ కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళ చూస్తే వాళ్ళ వర్షన్ కరెక్ట్ అనిపిస్తుంది. వాస్తవంగా అసెంబ్లీలో కూర్చొని వీళ్ళు మాట్లాడితేనే సో చూడాలి. సో మొత్తానికైతే
బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం కొత్త జోష్ వచ్చింది. మళ్ళా ఆ పూర్వ వైభవం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ కేసీఆర్ ఇప్పటి నుంచన్నా ప్రజాక్షేత్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ పాత్ర పోషిస్తే, సో చూడాలి మరి ఆయన మరి ఎట్లుంటాయి రాబోయే నిర్ణయాలు, మరి తిరుగుతారా తిరగరా అనేది.